వాసనలు వస్తున్నాయి, బిర్యానీ వాసనలు ఓకే. పప్పు వాసనలు ఎప్పుడు వస్తాయి? పప్పు వాసన కూడా ఇక్కడే ఉంది, అన్ని తినొచ్చు. ఈ పప్పు వాసనలు కాదు మేడం, మిగిలిన పప్పు వాసనలు ఎప్పుడు? అన్నయ్య తీసే ఫోటో చెప్పాం కదా, లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయాక అందరికి పిలిచి పప్పు అన్నం పెడతాం. అంతవరకు మేము మానసికంగా భార్యాభర్తలమే. మేము లీగల్ గా ప్రొసీడింగ్స్ అయ్యాక మీ అందరికి లీగల్ గా కూర్చోబెట్టి పప్పు అన్నం పెడతాం. ఏంటి మేడం గత పుట్టినరోజులకి ఈ పుట్టినరోజులకి ఏంటి తేడా మీకు అనిపిస్తుంది? గత పుట్టినరోజులు అంటే మేము 2 years నుంచి కలిసే ఉన్నాం, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల బయటకు రాలేకపోయాం. ఈ ఇయర్ నుంచి కొంచెం మా 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 సార్ యొక్క అభిమానులు ప్రజలతో చేసుకోవడం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ పుట్టినరోజుకి దువ్వాడ శ్రీనివాస్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? దువ్వాడ శ్రీనివాస్ గారే నాకు చాలా పెద్ద గిఫ్ట్. శ్రీనివాస్ గారిని మించిన గిఫ్ట్ నాకు. మీరేదో గిఫ్ట్ ఇచ్చారు, మరి ఆయనకి మీరు గిఫ్ట్ కాబట్టి ఏం గిఫ్ట్? అదే అలాగేం కాదు, శ్రీనివాస్ గారే నాకు చాలా పెద్ద గిఫ్ట్. శ్రీనివాస్ గారికి మించిన గిఫ్ట్ నాకు ఇంకేమీ లేదు. సో శ్రీనివాస్ గారే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మాట్లాడతాను. సార్ ఏం గిఫ్ట్? మీరే గిఫ్ట్ అని ఇస్తున్నారు, స్పెషల్ గా గిఫ్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు మనసు కన్నా ఇంక గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. గడిచిన కాలంలో చాలా ఇబ్బందులు పడి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు. వాణియే మాకొద్దు, శ్రీనివాస్ నాకు అక్కర్లేదు అని అనుకునేటప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా సంతృప్తిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. గిఫ్ట్ అంటే అది ఎంత ఇచ్చినా వెలకట్టలేదు. మనసు కన్నా వెలకట్టగలిగినటువంటి గిఫ్ట్ ఇంకోటి ఉండదు. మనస్ఫూర్తిగా సంతృప్తిగా ఉంటూ ప్రజాసేవ చేయాలి, మరి జగనన్న ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మళ్ళీ అధికారంలోకి జగనన్న ప్రభుత్వం రావాలి, అందుకు నిరంతరం కృషి చేయాలి. మా దైనందిన జీవితమే రాజకీయం. ఆ రాజకీయంలో వచ్చినటువంటి చిన్న రాజకీయం గురించి మాట్లాడుతున్నాం సార్. చాలా పాయింట్లు ఉన్నాయి. గడిచిన 3-4 నెలలుగా చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా మానసిక క్షోభ పడ్డారు. ఆ క్షోభ అంతా సెటిల్ అయిపోయింది, ప్రశాంతత లభిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ చాలా ప్రశాంతంగా ఉన్నాను, సంతృప్తిగా ఉన్నాం. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలంట. నేను ఇంటే ఓడిపోయాను, ఇంట్లోనే నాకు సపోర్ట్ ఉంది. ఈరోజు ఇంట్లో నాకు చాలా మద్దతు దొరికింది, చాలా సపోర్ట్. నేనున్నాను, నువ్వు ఏ కార్యక్రమం అయితే చేస్తున్నావు, ఏ రాజకీయం అయితే చేస్తున్నావు, ఏ 25 సంవత్సరాలుగా ఏ ప్రజలను అయితే నమ్ముకుని పనిచేస్తున్నావు, అందుకు నా పూర్తి సపోర్ట్ నీకు ఉంటది, నువ్వు వెళ్ళా పనిచేయి అని చెప్పి గట్టిగా ఇంటి నుంచి మద్దతు ఇచ్చి పంపించారే. అంతకన్నా ఇంకేం సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి మా ఇద్దరికి బాధ్యత ఉంది. మాకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఏ నష్టం జరగకూడదు. ముందు మేము తీసుకున్న డెసిషన్, మా ఇద్దరు నిర్ణయంతో మా ఇద్దరికి ఉన్నటువంటి 5 పిల్లలకి నష్టం జరగకూడదు. 5 పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుందని ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటు ప్రజలు